వెల్కమ్ టు రాధమ్మ వ్లాగ్స్. మా మామిడి చెట్టుకి వర్షాకాలంలో పూత వచ్చిందని చెప్పాను కదా, అది ఇప్పుడు మీకు చూపిస్తాను. చూపిస్తుంది కదా, అదే మా మామిడికాయ చెట్టు మా ఇంట్లో ఉంటుంది. అది ఇప్పుడు మీకు చూపిస్తా. పూత వచ్చింది. వర్షాకాలంలో మామిడి పూత రావడం నేను ఫస్ట్ టైం చూస్తున్నా, అది కూడా మా చెట్టుకే. నేనైతే షాక్ అయినా ఆ రోజు చూశాక. అది చూశాక మా మమ్మీకి చెప్తే కలికాలం అని చెప్తుంది. కలికాలమో ఏం కాలమో కానీ ఈ మామిడికాయ పూత నిజమే. ఆ రోజు నేను కొంచెం డౌట్ పడినా, చిగురు కావచ్చు అనుకున్నా, కానీ మామిడి పూతనే. ఈ 2 కొమ్మలకి కాదు, ఇంకా వేరే దగ్గర కూడా పూత వచ్చింది. అది ఇప్పుడు స్టార్టింగ్ స్టేజ్లో ఉంది. ఈ పూత వచ్చి ఒక 3 డేస్ అయితే అవుతుంది. అందుకోసమే కొంచెం పెద్దగా అయితే అయింది. వేరే కొమ్మ కూడా వచ్చిందని చెప్పాను కదా, అది ఇదే. ఇది కూడా ఇంకా ఒక 2-3 డేస్లో పూత అయితే కన్ఫామ్గా తెలిసిపోతుంది. మళ్ళీ ఇక్కడ వచ్చింది. వర్షాకాలంలో మామిడి పూత వచ్చిందంటే నాకు వింతగా కొత్తగా ఉంది వినడానికి. ఎందుకంటే వింటర్లో వస్తుందని తెలుసు కానీ వర్షాకాలంలో వస్తుందని అస్సలు తెలీదు. ఒకవేళ వచ్చినా వింటర్ సీజన్లో రావాలి, కానీ ఇది వర్షాకాలంలోనే వచ్చింది. 3 months బ్యాకే కదా ఎండాకాలం అయిపోయింది, అప్పుడే ఫుల్ కాయలు కాసింది. మళ్ళీ వర్షాకాలంలో కాస్తుంది అంటారా? ఈ పూత నిలుస్తుందా? నాకైతే డౌటే కొడుతుంది. ఏ సీజన్లో కాస్తే ఏముందిలే, తినడానికి అయితే నేను ఉన్నాను కదా. కొంతమంది ఇది 2 సీజన్స్లో కాసే చెట్టు అంటున్నారు, కొంతమంది హైబ్రిడ్ చెట్టు అంటున్నారు. కానీ ఈ చెట్టుని తీసుకొచ్చేటప్పుడు హైబ్రిడ్ చెట్టు అన్నారు, కానీ 2 సీజన్స్లో కాసే చెట్టు అని మాకైతే వాళ్ళు చెప్పలేదు. ఏదైతే ఏముందిలే, ఎందుకంటే మనకి మ్యాంగోస్ వస్తున్నాయి కాబట్టి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.